హలో వెల్కమ్ టు శాండీస్ కిచెన్. ఈరోజు మసాలా దొండకాయని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా బౌల్లో ఆయిల్ వేసుకొని అది వేడిన తర్వాత అందులో ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, కొంచెం జీలకర్ర వేసుకొని అందులోనే కొంచెం నువ్వులు, కొంచెం కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఒక మిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై అయిన తర్వాత మిక్సీ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారేంత లోపు మనం దొండకాయని వీడియోలో చూపించినట్టు 4 సైడ్లో కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతలో మనం పక్కన పెట్టింది చల్లారింది కదా, అందులో తగినంత సాల్ట్, తగినంత కారం, తగినంత మసాలా వేసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్లో ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది అందులో వేసుకోవాలి. వేసుకొని అది ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం పక్కన వేయించి పెట్టుకున్న దొండకాయలు తీసుకొని అందులో యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, చూడండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే, వేడి వేడి మసాలా దొండకాయ రెడీ. తప్పకుండా ట్రై చేయండి.